చూడండి నేనైతే ఇక్కడ ఏం ఆరేసానో మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. చూడండి మన పల్లెటూరులో అయితే అందరూ ఈ విధంగా మంచాల పైన అయితే కడిగైతే ఆరేస్తూ ఉంటాము. చూడండి ఇవి నేను దేనికోసం ఆరేసాను, దేనికోసం ఇది యూజ్ చేస్తున్నాను అనేది మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి చక్కగా కడిగేసి ఆరేయాలి. ఎందుకంటే వీటిలో అయితే కెమికల్ కూడా ఉంటుంది కదా, పురుగు పడకుండా ఇవి అన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి, కెమికల్ కలిపినవి కాబట్టి ఇవన్నీ చక్కగా నీట్గా కడిగేసి ఆరేసాను. చూడండి ఇదైతే రేషన్ బియ్యము మనం తీసుకోకుండా ఇంట్లో బయట అలా ఇచ్చేస్తూ ఉంటాం వీళ్ళకి. అలా కాకుండా మనం చక్కగా ఇంట్లో తీసుకొచ్చి రేషన్ బియ్యంతో అయితే మనం జొన్న రొట్టెలు చేసుకోవచ్చు, ఏదైనా కారపూసలకు ఉపయోగించుకోవచ్చు, ఏదైనా సరే మన ఇంట్లో చక్కగా దేనికైనా ఉపయోగించుకోవచ్చు అండి. తీసుకొచ్చి ఇంట్లో ఈ విధంగా అయితే కడిగి ఆరేసాను నేనైతే. ఇంకా ఇదేమో జొన్నలండి, జొన్న రొట్టెల కోసం జొన్నలు అయితే నీట్గా కడిగేసాను. నీట్గా కడిగేసి చక్కగా ఇలా చూడండి ఇవన్నీ కడిగేసి నీట్గా ఆరేసాను. ఇదేమో కారపూసల కోసం అండి, శనగపప్పు కూడా నీట్గా కడిగేసి ఆరేసాను. ఇవన్నీ పప్పు దినుసులు కదా, ఇవన్నీ కడిగేసి చక్కగా మనం నీట్గా కడిగేసి ఆరేసి మనం వండుకోవడం వల్ల చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుందండి. ఎందుకంటే మనం ఇప్పుడు తినేవన్నీ కెమికల్తో కలిపినవే ఉంటాయి, పురుగులు పడకుండా కెమికల్ అయితే కలుపుతూ ఉంటారు వీటిలో. అందుకోసం మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి మీరు ఎంతమంది ఈ విధంగా కడిగి మీరు వాడుకుంటూ ఉంటారు వంటింట్లో? చూడండి ఫ్రెండ్స్, మీ అందరితో అయితే నేను చెప్తున్నాను, ఇవన్నీ కడిగేసి మనం చక్కగా వాడుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వీటిలో కెమికల్ అనేది ఉంటుంది కాబట్టి మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను. మీరందరూ ఈ విధంగా కడిగేసి ఏదైనా తీసుకొచ్చినా కూడా పప్పు దినుసులు కానీ ఏదైనా తీసుకొచ్చినా చక్కగా ఇలా కడిగేసి మంచిగా ఎండకైతే ఆరేయాలి. ఆరేస్తే ఇంకా చాలా చక్కగా మనమైతే ఇంట్లో ఏదైనా వంట చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. ఓకే, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సత్య వెంకన్న ఛానల్ ఫ్రెండ్స్.